Hi, I'm Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist, and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈరోజు మనం ఫేషియల్ మెలనోసిస్ బ్లాక్ కలర్ ఫేస్ అనేది ఎందుకు వస్తుంటుంది, మొన్నటిదాకా బాగుండే ఈరోజు సడన్గా డార్క్ ఎందుకు అయ్యారు, అసలు రీజన్స్ ఏంటి, దాంతోపాటుగా మనం ఏం చేయడం వల్ల ఇలా డార్క్ అయిపోయింది, ఎండలో తిరగడం వలన, లేదా డైట్ చేంజ్ చేయడం వలన, స్లీప్ డిస్టర్బెన్స్ వలన, హార్మోనల్ డిఫెక్ట్స్ వలన, ఇంకేదైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా. సో దాన్ని బట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, సో మనకేంటి అసలు మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం. సో ఫేషియల్ మెలనోసిస్లో మనకి జనరల్గా టైప్స్ ఉంటాయి. దానిలో మనకి ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పిగ్మెంటేషన్, అంటే మనకి ఫోర్హెడ్ మీద పిగ్మెంట్ ఎక్కువగా ఉందా, లైక్ ట్యానింగ్లోగా, లేదంటే వి షేప్లో ఐ చుట్టూ ఎక్కువగా వస్తుందా, లేక దట్ ఈస్ కాల్డ్ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అనేసి, బ్లాచీ పిగ్మెంటేషన్ ఉంటుందా, అంటే మనకి జైగోమాటిక్ ఏరియాస్లో, అంటే ఈ ఏరియాలో చీక్స్ పైన మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందా, లోవర్ ఫేస్లో ఎక్కువ పిగ్మెంటేషన్ ఉందా, మనకి ఐబ్రోస్ పై నుంచి ముక్కు మీదకి అండ్ ఆల్సో లిప్స్ పైన అండ్ ఆల్సో చిన్ పైన ఇలా లీనియర్గా పిగ్మెంటేషన్ ఉందా, దీన్ని సీబోపినస్ అంటారు. అండ్ ఆల్సో మనకి లోవర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందా, పెదాల చుట్టూ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందా. సో మనకి ఏరియా ఆఫ్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద ఫేస్ని బట్టి డిఫరెంట్ రీజన్స్ అనేటువంటివి ఉంటాయి. సో అందులో మనకి ఓన్లీ సన్ ఎక్స్పోజర్, పొల్యూషనే కాకుండా మనకి డైటరీ డెఫిషియన్సీస్ లైక్ B12 డెఫిషియన్సీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఈవెన్ ఫెరిటిన్ డెఫిషియన్సీస్ కానీ, అండ్ ఆల్సో ఆటోపిక్ ఫేసెస్ లైక్ వాటిలో మనకి జనరల్గా అండర్ ఐ పిగ్మెంటేషన్ కానీ, అండ్ ఆల్సో సీబోమెలనోసిస్లో మనకి నోస్ అండ్ ఆల్సో మూత్ చుట్టూ మనకి పిగ్మెంటేషన్ ఉండడం కానీ, అకాంతోసిస్ నిగ్రిగెన్స్లో మనకి వి షేప్ లైన్స్లో ఎక్కువగా పిగ్మెంటేషన్ రావడం కానీ, అండ్ ఆల్సో పెరియోరల్ డర్మటైటిస్, ఇట్లాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి సిమిలర్లీ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది నడవదు. సో వాళ్ళకి రీజన్స్ ఏంటి, దానిలో ఒక్కొక్కసారి కొంతమందికి బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది, వాళ్ళకి థైరాయిడ్ కావచ్చు, B12 కావచ్చు, D3 కావచ్చు, ఫెరిటిన్ కావచ్చు, ఈవెన్ సీరం కార్టిసోల్ లెవెల్స్ కావచ్చు. సో మనకి పిగ్మెంటేషన్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి హెయిర్ కలర్ వల్ల కూడా, హెయిర్ వాడే ఆయిల్స్ వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒకటే కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి ఇంటర్నల్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ లాంటివి, కొన్ని రకాలైనటువంటి డ్రై స్కిన్ లైక్ కండిషన్స్ లైక్ అటోపిక్ డర్మటైటిస్ కానీ, ఇటువంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్డ్గా రీజన్ తగ్గట్టుగా చేసుకోవాల్సి వస్తుంటుంది. సో ఎప్పుడైనా ఫేషియల్ పిగ్మెంటేషన్ రాగానే దానిలో ప్యాటర్న్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏంటి, దాని తర్వాత ఇంటర్నల్ రీజన్స్ ఏముంటాయి, దాని తర్వాత మనకి రికగ్నిషన్ అనేది ఎలా చేస్తాం. అండ్ ఈ మధ్య ఎక్కువగా అకాంతోసిస్ నిగ్రిగెన్స్ రఫ్ అండ్ టఫ్ చాలా మందిలో బయట ఫుడ్ తినే వాళ్ళలో, లావుగా ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళలో ఫేషియల్ అకాంతోసిస్ నిగ్రిగెన్స్ మనం చూసినప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అండ్ సిపిప్టైడ్ లెవెల్స్ అండ్ హోమోఐఆర్ ఇండెక్స్ ఇట్లాంటివి మనం చెక్ చేసుకొని వాళ్ళకి ఇనిషియల్ లెవెల్లోనే మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ వాళ్ళ యొక్క డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే కొంతవరకు యూజ్ అవుతుంది అనేసి, కొంతమందిలో మెడికేషన్ లేకుండానే సింపుల్ టిప్స్ ద్వారా కూడా అవుద్ది. సో మనం ట్రీట్మెంట్ అనేది ప్రతి పర్సన్కి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మనం చూసుకొని రీజన్స్ ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ప్రాపర్గా ఇస్తే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కొంతమందికి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తూ ఉంటుంది, లైక్ మంగు లాంటి విషయాల్లో. అదేంటంటే మనకి ఒకసారి హార్మోనల్లీ సెన్సిటైజ్ అయ్యాక ఈవెన్ సింపుల్ వెలుతురు, హీట్ అండ్ ఆల్సో సన్తో కూడా మనకి ఎక్కువగా మనకి ఈ జైగోమాటిక్ ప్లేస్లో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి తగ్గినా కానీ మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది ఆపకూడదు. అందులో సన్ స్కిన్ అండ్ నైట్ క్రీమ్స్ రెగ్యులర్గా సేఫర్ ట్రీట్మెంట్స్ అనేటువంటి వాడితే మనకి చాలా వరకు క్లీన్ ఫేస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మన రీజన్స్ ఏంటి పిగ్మెంట్ కావడానికి, దానికి తగ్గట్టుగా మనము సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి ఈవెన్ IV గ్లూటా ఇంజెక్షన్స్ అండ్ ఆల్సో లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్సో కెమికల్ పీల్స్